పక్షులు పందులు పంట నాగం చేయకుండా రైతులు కంచెన అట్టుకుంటారు, లేకుంటే కావలుంటారు. కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గు జిల్లాలో ఓ రైతు ఏకంగా తను పండించే పంటకు జెడ్ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ తీరుగా బౌన్సర్లను పెట్టిండట. అబ్బర కొడుక ఏ పాటో బంగారాన్ని వండిస్తున్నాడు కావచ్చు. అందుకే అట్లా హీరోలను పెద్ద పెద్ద రాజకీయ లీడర్లను కాపాడే భద్రతా బందోబస్తు చేసిండు అనుకునేరు. ఆ దొరవారు వండించేది బంగారం కాదు, బంగాళాదుంపలు కాదు, ఘాటు ఉట్టిచ్చే గంజాయిని ఎకరాల కొద్ది వేసి ఏపుగా సాగు చేస్తున్నాడట. అట్లా చేస్తే చట్టం ఊకోదు, చూసిన వాళ్ళు ఊకోరు కదా. అందుకే కామన్ పబ్లిక్ కంట్ల పడకుండా అటు దిక్కు ఎవరు చూడకుండా చూసిన వాళ్ళు బయట ఎక్కడ ఎలగబెట్టకుండా బెదిరించి భయపెట్టి అవసరమైతే 4 తలిగిచ్చైనా నోర్లు ముప్పించటానికి ఉపాయం వేసి కండలు వడిదిరిగిన బౌన్సర్లను పెట్టి కావలుంచిండట. అది కూడా చిన్న చిన్న కాదు, 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసిండట గంజాయి తోటను. దాని మొత్తం విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 8 కోట్లు ఉంటుందట. అంత భారీ బందోబస్తు ఉన్నా కూడా పోలీసులకు ఎవరు లీక్ చేసిండ్రో తెలియదు. కానీ పోలీసులు పోయి చూస్తే కండ్లు తిరిగి అడ్డం పడేటట్టు పెంచిండట గంజాయి తోటను. చూడుండ్రి ఎంత పచ్చగా పెరిగిందో. అక్కడికి వచ్చేది ఏది ఇంత ఈజీగా పెరగదు, కానీ దునియాని జడగొట్టేది మందిని మత్తుల ముంచేది మాత్రం వద్దన్న పెరుగుతుందట. అట్లనే ఉన్నది నల్ల మందు ముచ్చట కూడా. ఇంకేమున్నది, పోలీసులు ఇంత మంచి పంటను పండించినందుకు నీకు ఆదర్శ రైతు అవార్డు ఇవ్వాలి బాబా అని చెప్పి స్టేషన్కు తీసుకొని పోయిండ్రట. మరి ఆ అవార్డు తిరిగి ఇచ్చిండ్రు, ఆ రైతుకి ఎటువంటి రాయితీలు ఇచ్చిండ్రో ఏమో కానీ మంచిగానే చేసిండ్రు కావచ్చు అచ్చింతలు. మరి లేకుంటేంది, కష్టపడకుండా ఈజీగా పైసలు సంపాదించాలన్న ఆలోచన చేస్తే ఇట్లనే అవుతుంది. తప్పుడు తవ్వలు దొక్కితే తోడుకలు ఊస్తాయి. చదువుకోక ముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. అట్లనే ఉన్నది సెంటర్ చదువుల శాఖల పనిచేసే ఆఫీసర్ల ముచ్చట అని ఇజ్జత్ తీసి ఇంటెనికేసింది ఈ బుజ్జి. గొప్ప గొప్ప పనులు మహానుభావులకు మాత్రమే సాధ్యమైతాయి అన్నట్టు సిబిఎస్ఈ 12వ తరగతి లెక్కల పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఎంత గొప్పగా తయారు చేసిండ్రో వివరంగా చెప్పింది. ये मैंने खोला स्कैनर, ये है मेरा मैथ्स का पेपर. यहाँ पर एक क्यूआर कोड है, ठीक है. ये मैंने स्कैन किया और ये खुला. जो ये चुतिया किया ना सीबीएसई ने पेपर में भी और इसमें भी. I'm over this. I'm so బతుకులు జడ. ఎగ్జామ్ పేపర్ మీద ఏ క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయాలనో తెలియదారా మీ మొఖాలు మాండ? క్యూఆర్ కోడ్ ఫోన్లో ఓపెన్ చేస్తే యూట్యూబ్ పాటలు వస్తాయా? గిదేం పేపర్ రా, దీన్ని తయారు చేసినోడు ఎవడ్రా అని వాళ్ళ ముఖం మీద ఉంచినంత పని చేసింది. ఇంత శ్రద్ధగాలు ఉన్నారా పేపర్ తయారు చేసేటోళ్ళు? క్యూఆర్ కోడ్ అంటే ఆ ప్రశ్నపత్రం వివరాలు రావాలి, కానీ ఎవడన్నా యూట్యూబ్ సాంగ్ వచ్చే కోడ్ పెడతారా మీ తెలుగులు తెల్లారా? మాకు కాదురా పరీక్షలు పెట్టేది, మీకు పెట్టాలి. అసలు చదువుకున్నారా లేకుంటే అక్షరాలు నేర్చుకోకుండా డైరెక్ట్గా సిబిఎస్ఈ కొలువులు వచ్చి చేరిండ్రా? మీరేం మనుషులరా అని తిట్టుకుంటానే తువ్వాలలా చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసింది బుజ్జి. మరి ఇజ్జత్ ఉండాలి కదా పరీక్షలు పెట్టేటోళ్ళకు. ఏం ఆఫీసర్లురా మీరు అని తిడుతున్నారట ఈ వీడియో చూసిన పబ్లిక్ కూడా.